దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు మనమందరము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, మంచి ఈవులు ఎరిగి ఉండగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయం యొక్క అంశం ఏమిటంటే అడుగుడి, అడుగుడి మీకు ఇయ్యబడును. తరువాత ఇక్కడ ప్రాముఖ్యమైన మాట 7 వాక్యంలో చూస్తే అడుగుడి మీకు ఇయ్యబడును అని రాయబడుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మంచి ఈవులు నిచ్చును. కింద చూస్తే అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. ఇక్కడ చాలామంది అడిగే అనుభవాలలో మనము చూస్తున్నాం. మనము దేవుని దగ్గరకు ఈ పూట వచ్చాం. వచ్చి మరలా వెళ్ళిపోయే ఆలోచన కాకుండా, ప్రభువా నా అక్కర ఇది, నా అవసరం ఇది, నా పరిస్థితి ఇది అని ప్రభువుని అడగాలి. ప్రభువుని అడగాలి. ఇది ఈ పూట మంచి అవకాశం, మంచి అవకాశం. ఎందుకంటే చక్కగా ఉపవాస ప్రార్థన మనందరము చేరుకొని, మనందరము కూడా కూడుకొని ప్రభువుని అడిగే దినము. ఎవరిని అడిగే దినము? ప్రభువుని అడిగే దినము. మంచి అవకాశము దేవుడు మనకిచ్చాడు, నాకిచ్చాడు, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడు చక్కటి అవకాశం. అందును బట్టి దేవునికి ఒక్కసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో అవకాశాలు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందాలని ఆశ కలిగి ఎంతో పరాపించి పరుగులు తీసినా ఆ వ్యక్తికి అవకాశము దొరకలేదని బైబిల్ చెప్తుంది. అలాగే ఒక యవనస్తురాలికి ఒకరోజు ఒక అవకాశం వచ్చింది. అది ఎంతటి అవకాశం అంటే, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజే ఆ వ్యక్తి ఎదుటుగా నిలిచి, ఆ చిన్నదాని ఆ యవనస్తురాలు ఎదుటుగా నిలిచి, కోరుకో, అడుగు, నీకు ఏది కావాలన్నా నేను ఇచ్చేస్తాను, ఏది కావాలన్నా ఇచ్చేస్తాను అని చెప్పాడు. అడుగు. ఆ చిన్నది పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున ఓళమ్మ దగ్గరికి పోయింది. మమ్మీ, రాజు నాకు అవకాశం ఇచ్చాడు, ఏం అడగమంటావు? రాజ్యాన్ని ఇవ్వటానికైనా సిద్ధంగానే ఉన్నాడు, సింహాసనం ఇవ్వటానికైనా సిద్ధంగానే ఉన్నాడు.
వాళ్ళ మమ్మీ చెప్పింది, ఒక దైవజనుడు సత్యము చెబుతూ తిరుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు? సత్యము చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మారు మనసు అంటాడు, బాప్నిసం అంటాడు, సర్పసంతానం అంటాడు. మేము పాము పిల్లలమా? సర్పానికి పిల్లలమా? మేము సర్పసంతానమా? మాకు మారు మనసు ఎందుకు? మాకు ఆ యార్దాన్ నదిలో మునగటం మాకెందుకు? మేమంతా పురుములో చక్కగా స్నానాలు చేయట్లేదా? అమ్మాయి, ఆ దైవజనుని తల ఖండించి ఇచ్చేయమన్నాడుగా. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు మాట ఇస్తే అది వెనక్కి తీసుకోవటానికి లేదు. ఆ చిన్నది యవన బిడ్డ అడిగినట్లే చేస్తాను అని చెప్పాడు. బైబిల్లో ఒక వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. యోహాను సువార్త 16 అధ్యాయము 24 వాక్యాన్ని చదువుకుందాం. 24 వాక్యం. ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. ఇదిగో ఈ పూట మీరు వచ్చారు, ఏమడుగుతారు అంటే, నేను ఇచ్చే దాని ద్వారా, మీరు తీసుకునే దాని ద్వారా మీ మీ సంతోషము పరిపూర్ణమవ్వాలి, మీ సంతోషము అభివృద్ధి చెందాలి, మీ సంతోషము నిలిచి ఉండాలి. ఆ ఆశ తప్ప నాకు మరొక ఆశ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వచ్చావు, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ఇది తప్పనిసరిగా ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని కాదు. మా ఆశ ఏమిటంటే, ఎప్పుడు నువ్వు సంతోషముగానే ఉండాలి. నువ్వు తీసుకునేది, నువ్వు అడిగేది, అది నీకు ప్రయోజనకరముగా, నీకు ఉపయోగకరముగా, నీకు ఆశీర్వాదకరముగా అది ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నాది చిన్న వయసు, దైవజనులతో ఉన్నాను. అప్పుడే కొత్తగా వచ్చింది ల్యాండ్ ఫోన్ కొత్తగా వచ్చిన దినాలు. అది చిన్న వయసులో ఒక కుటుంబం వచ్చారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అమ్మాయి వివాహం అని చెప్పారు. ప్రార్థన చేశారు. మంచిదమ్మా అని మేము ఒక అబ్బాయిని చూసి వచ్చాం. అబ్బాయి చాలా మంచోడు, అత్తమామలు చాలా మంచోళ్ళు, వాళ్ళకి ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, పొలం ఉంది, చాలా చాలా అని అదే చెప్తున్నారు. అయితే ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా ప్రభు చిత్తం కొరకు ప్రార్థన చేద్దాం. ఏ చిత్తం? లేదండి, మా యొక్క బంధువుల్లో ఎవరికి కూడా అంత గొప్ప సంబంధం లేదండి, మాది గొప్ప సంబంధం అంటున్నారు. ఈ దైవజనుడు మరలా చెప్పేది అదే, అమ్మా ప్రభు చిత్తం చూద్దామమ్మా, ప్రభు చిత్తం అయితే కొనసాగించమని అడుగుదామంటే మళ్ళీ ఫోను. ఈ దైవజనుడు ఇసుకుపోయి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఎంతగా మీరు అడుగుతున్నారు, ఆశపడుతున్నారు కాబట్టి కానీ చేయడానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా వైభవముగా జరిగింది. కానీ 3 నెలలు కూడా ఆ తల్లిలో, ఆ వధువులో, ఆ తండ్రిలో ఆ సంతోషము నిలిచిలేదు. ఈ వాక్యము ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు సంతోషముగా ఉండాలని అడుగుతున్నావు. ఆ సంతోషము
చివరి వరకు ఉండే సంతోషము నాకు కావాలి. ఎప్పటి వరకు ఉండే సంతోషం కావాలి? ఒక 4 రోజులు సరిపోద్దా? ఒక వారం సరిపోద్దా? ఒక సంవత్సరం సరిపోద్దా? చివరి వరకు ఉండే సంతోషము కావాలి. ఈ చిన్నది కోరుకుంది. చెరసాల్లో ఉన్నాడు యోహాను గారు తల కావాలని కోరుకుంది. రాజు ఓకే చేశాడు. ఈ చిన్నది పరుగెత్తుకెళ్ళి తల్లితో చెప్పింది. తల్లి, రాజు ఒప్పుకున్నాడు. కొద్ది క్షణాల్లో, కొద్ది సమయంలో, షార్ట్ టైంలోనే ఆ దైవజనుడు తల ఏమైపోద్ది? తెగిపోతుంది. నాకు కానుకగా వచ్చేస్తుందంటే ఆ తల్లి బిడ్డలు ఎంత సంబరాలు చేసుకున్నారు. కొందరు సంబరాలు చేస్తూ ఉంటారు. ఎంతసేపు సంబరం! దేవునికి స్తోత్రం. ఆ శాపం, ఆ దోషం, ఆ కీడు, ఆ పాపం ఆ తల్లి బిడ్డలను పట్టుకుంది. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈరోజు నువ్వు సంతోషిస్తుండొచ్చు. ఎంతకాలం ఆ సంతోషం? అది క్షణికమైనదా? అది శాశ్వతమైనదా? ఈరోజు నువ్వు అడగవలసింది ఏంటంటే, యేసయ్యా, నా సంతోషము క్షణికముగా ఉండకూడదు, అది చివరి వరకు నేను సంతోషముగానే ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు అడగాలి, అయ్యా, నా సంతోషము పరిపూర్ణమవ్వాలి. నా సంతోషము దినదినము అభివృద్ధి చెందాలి. అయ్యా, నా సంతోషము నా ఇంటిలో ఎప్పుడు, నా జీవితంలో ఎప్పుడు, నా బ్రతుకులో ఎప్పుడు నిలిచి ఉండే సంతోషము నాకు కావాలి. ఏ సంతోషం కావాలి? నిలిచి ఉండే సంతోషము కావాలి. ఈ లోకములో చాలామంది నిన్ను సంతోషపెట్టే వ్యక్తులు ఉన్నారు, కానీ అది క్షణికమైన సంతోషం, అది కొద్ది దినాలు ఉండే సంతోషం. కానీ నా దేవుడు నిన్ను యుగ సంతోషపరచగలడు, తృప్తినివ్వగలడు, క్షేమమును అనుగ్రహించగలిగిన శక్తి నేను ప్రకటిస్తున్నా యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా, నాకు మంచి ఈవులు కావాలి. అయ్యా, నా సంతోషము నిలిచి ఉండాలి. నా సంతోషము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ లేనివారు ఈ పూట సంతోషమే కొరకు పరుగెత్తుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవ సేవకురాల దగ్గరికి వచ్చి ఒక సహోదరి ఏడుస్తూ ఉంది. ఏమ్మా ఏడుస్తున్నావు అంటే, నేను సంతోషం సినిమా చూసి వచ్చినా నాకు సంతోషం కలగలేదు. ఆ దైవ జనరల్ చెప్పి నాతో పాటు, ఏం చూసి వచ్చింది? సంతోషం సినిమా చూశాను. ఆ సినిమా చూసినంతసేపు సంతోషంగా ఉంది, కానీ బయటకు వస్తే నా బాధ నాకే ఉంది. నీ ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు నీ పూట అడిగేది ఏంటంటే, ఏదో ఈ పూట కొద్దిగా సంతోషం కాదయ్యా, శాశ్వతమైన సంతోషం నాకు కావాలి. ఏ సంతోషం కావాలి? శాశ్వతమైన సంతోషము నాకు కావాలయ్యా. ఇప్పుడు సంతోషం కావాలా? నీకు శాశ్వతమైన సంతోషం కావాలా? అమ్మమ్మ చెప్పాలి. ఇప్పుడు సంతోషం కావాలా? శాశ్వతమైన సంతోషం కావాలా? ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి హృదయము నిండా కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను సంతోషించాలి, ఇప్పుడు నేను. మరొక వ్యక్తి కోరిక ఏంటంటే, నా సంతోషం ఎలా ఉండాలంటే శాశ్వతమైన సంతోషముగా నా సంతోషం ఉండాలి. ఎలా ఉండాలి నా సంతోషం? నా సంతోషము శాశ్వతమైన సంతోషమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రకటిస్తున్న దేవుడు
కోరిక తీర్చే దేవుడు. ఏ దేవుడమ్మా? నీ కోరికను బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది, నీ కోరికను బట్టి నీ పరిస్థితి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి కోరిక ఏంటంటే, ఇప్పుడు సంతోషంగా ఉండాలంటే నాకు పట్టు పరుపు కావాలి, ఇప్పుడు సంతోషం కావాలంటే బంగారు ఉయ్యల కావాలి, ఇప్పుడు సంతోషం కావాలంటే నాకు మంచి వస్త్రాలు కావాలని ఆశించాడు. అవన్నీ ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఈ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, నాకు శాశ్వతమైన సంతోషం. ఏ సంతోషం? అది నీకు అడిగావు కాబట్టి, నువ్వు ఆశించావు కాబట్టి నీకు ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అబ్రహాము రొమ్మున ఆనుకొని శాశ్వతమైన సంతోషములో పాలిభాగస్తుడైపోయాడు. ఈ వ్యక్తి ఇప్పుడు సంతోషం కోరుకున్నావు కానీ శాశ్వతమైన సంతోషం నువ్వు కోరుకోలేదు కదా. కాలు 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 అగ్నిలు అని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని అగ్నిగుండములో వేశాడు. మరి ఇప్పుడు నీ బ్రతుకులో మరి ఏ సంతోషము నీకు కావాలి? శాశ్వతమైన సంతోషమా, లేకపోతే క్షణికమైన సంతోషమా? క్షణికమైన సంతోషాన్ని ఆశించి, క్షణికమైన సంతోషాన్ని కోరుకొని, క్షణికమైన సంతోషాన్ని ఇష్టపడి ఈరోజు ఎంతోమంది తమ జీవితాలను పతనము చేసుకొని, తమ జీవితాలను పాడు చేసుకొని అల్లాడిపోతున్న పరిస్థితులు. అయితే మనం ప్రభువుని అడగాలి, అయా నా కుటుంబానికి, అయా నా జీవితానికి శాశ్వతమైన సంతోషమే కావాలి. ఏ సంతోషం? శాశ్వతమైన సంతోషము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మంచి ఈవులు అడగాలి. రెండవదిగా శాశ్వతమైన సంతోషము. మరి మూడవదిగా లూకాసు సువార్త 11 అధ్యాయము, లూకాసు సువార్త 11 అధ్యాయము 13 వాక్యాన్ని చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి, మందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రియ దేవుని బిడ్డలరా, మనము మన ప్రభువుని అడిగేది ఏమిటంటే, అయా పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఏం కావాలమ్మా? పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రభువు దగ్గర మనం తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకోవాలి? ఈరోజు చాలామంది మోసపోతూ ఉన్నారు. ఏమవుతున్నారు? మోసపోతూ ఉన్నారు. ఎలా మోసపోతున్నారంటే, ఒక తల్లి బిడ్డ ట్రైన్ ప్రయాణం చేస్తున్నారు. తల్లి బిడ్డ తల్లిని అడుగుతూ ఉంది, నాకు తింటాక కావాలి అని. తల్లి నేను ఇస్తాను ఆగు అని చెప్తుంది. నేను ఇస్తాను. ఈ లోపల ఒక అపరిచితులు ఏదో తినటానికి చేతికి ఇవ్వచ్చు. ఆ బిడ్డకు అది క్షేమమా? ఆ బిడ్డకు అది లాభమా? ఆ బిడ్డ పతనానికి, నాశనానికి అది దారితీస్తూ ఉంది. ఈరోజు ప్రభువుని నువ్వు అడుగుతూ ఉంటే, పట్టుదలతో అడుగుతూ ఉంటే, తగిన కాలమందు ప్రభువు నీకు అభిషేకాన్ని ఇస్తాడు. రెట్టింపు అభిషేకాన్ని, రెట్టింపు ఆత్మను నీకు ఇస్తాడు. అంతేకాని నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చేయాలి, ఇక కుదిరేది లేదని కూర్చుంటే
మరొకడున్నాడు, వాడు ఆయన అట్టగా ఆలస్యం చేస్తాడు. అసలు ఆయన దగ్గర ఉందో లేదో, నేను ఇస్తానని నీకు ఇచ్చేస్తాను. దాన్ని స్టిక్కర్ మార్చి నీకు ఇచ్చేస్తాడు. ఏం మార్చి ఇచ్చేస్తాడు? స్టిక్కర్ చేంజ్ చేసి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఇక నువ్వు మండిపోతావు, ఇక నువ్వు రగిలిపోతావు, ఇక నువ్వు పేలిపోతావు, ఇక నువ్వు అంటుంటావు. ఎందుకని స్టిక్కర్ మార్చాడు. ఏం మార్చాడు? స్టిక్కర్ మార్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఒక 3 దినాలు సువార్త ఉద్యోగ కూడికలు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సహోదరి భర్తను కోల్పోయి బాధతో ఉంది, ఆ సంఘంలో ఉంది. భర్త లేడు, బాధతో ఉంది. ఈ దైవజనుడు ఈ 3 దినాలు వచ్చి ఆత్మపూర్ణుడై ఆ రూతుని గురించిన వాక్యాలు, చాలా లోతైన విషయాలు, రూతు భర్తను ఏ విధంగా కోల్పోయింది, ఏ విధంగా రుగ్ధురాలైపోయింది, ఏ విధముగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆమె వెళ్ళిపోయింది అన్న విషయాలు కసితో ఆత్మపూర్ణునిగా బోధించు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ సహోదరి ఆసక్తిగా దేవుని వాక్యాన్ని 3 దినాలు చక్కగా ఎంది. విన్న తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకటి గుర్తు చేసుకోండి. మనం పొలాన్ని బాగా దున్నుతాం, బాగా తుక్కేరేస్తాం, నాటేస్తాం. అయినా ఏముంటుంది? కలుపు అనేది అట్లాగా చెప్పింది చక్కటి వాక్యమే. ఈమె చక్కగా వాక్యాన్ని అంది. కానీ ఈమె హృదయములో ఒక కలుపు మొక్క లాంటిది ఒకటి పుట్టింది. చక్కగా పరిచర్య చేయాలి, చక్కగా దైవజనులు పరిచర్యకు సహకరించాలి, నా కష్టార్జితములో కలిగిన దానిలో 10వ భాగం ఇవ్వాలి, చక్కగా ఉపవాస ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, కుటుంబ ఆరాధన కావచ్చు, నాకు వీలైన ప్రతిసారి పాలు పొందాలి, చక్కగా నాకు కలిగిన దానిలో ప్రభువుకి ఇవ్వాలని ఈ ఆలోచన పక్కన పెట్టి, రూతుకు చేసావు నాకెందుకు చెయ్యవు, అప్పుడున్నావు ఇప్పుడున్నావు అని ఈ మొక్క మొలిసి ఓ పట్టుదలతో బోధన మనసు కూర్చుంది. సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఆదివారపు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబ ఆరాధనలు జరుగుతూ ఉంది, పరిచర్య క్రమం జరుగుతూ ఉంది. ఇది విడిచిపెట్టింది. రూతుకి ఇచ్చిన వాడు నాకు ఇవ్వలేవా, ఆ శక్తి ఇప్పుడు నీ దగ్గర లేదా అని కూర్చుంది. చెప్పాను కదా, ట్రాక్ కొద్దిగా మారిందని. ఈ లోపల నిండిపోయింది ఆత్మతో. ఏమైపోయింది? ఆత్మతో నిండిపోయింది. ఎవరు ఏ సమస్యతో వచ్చినా పాస్టర్ గారేమో ప్రార్థన చేద్దాం అంటున్నాడు, ఈమె సమస్యకు పరిష్కారం చూపిస్తుంది ఇదిగో అని. బర్రెలు ఎక్కడున్నాయంటే పలానా దగ్గర ఉన్నాయని వివరంగా చెప్తుంది, అక్కడే ఉంటుంది. అమ్మ మా ఇంట్లో దొంగతనం జరిగిందంటే పలానా వ్యక్తి తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఆ వ్యక్తి జేబులో సీరియల్ నోటుతో సహా చెప్తుంది. డబ్బులు తీసుకెళ్ళాడు, ఇదిగో నేను చెప్తున్నాను, ఆ 100 రూపాయలకి పలానా సీరియల్ నెంబర్ ఉంది తీసుకోండి అంటుంది. కరెక్ట్గా అలాగే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలేరా, ఈమెకు వెంటనే ఒక గుడారం వేసేసారు. ఆ పాస్టర్ గారు చర్చిలో ఒక్క విశ్వాసం కూడా లేదు. పాస్టర్ గారే ఉన్నారు ఇక అక్కడ. ఏంటంటే అద్భుతాలంటే ఇక్కడే, మహత్య కార్యాలంటే ఇక్కడే, చూసింది చూసినట్లు ఉన్నది ఉన్నట్లు చెప్తుంది. ఆ పాస్టర్ గారు ప్రభు ప్రార్థన అంటున్నాడు, వాక్యం అంటున్నాడు, ఆరాధన అంటున్నాడు, క్రమం అంటున్నాడు, ఏదో కొంతకాలం వెళ్తే జరుగుతేమో అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఇప్పుడే పరిష్కారం, ఎప్పుడు స్పాట్లో పరిష్కారం. నా ప్రియ దేవుని బిడ్డలారా, 100 మంది ప్రజలు 1000 మందికి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిన రోగి తిరిగి వెళ్లకుండా ఆరోగ్యంగానే వెళ్తున్నాడు. అలా జరుగుతూ ఉంటే, కానీ అదేంటి
స్టిక్కర్ మారింది. లోపల ఉన్నది వేరు, లోపల ఉన్నది వేరు. ఒక బిడ్డ చనిపోయాడు, ఆ బిడ్డను పూడ్చిపెట్టేశారు. ఆ విషయం ఆ నోట ఈ నోట ఈమెకు తెలిసింది. ఈమె మనుషులు పంపించి ఆ బిడ్డని ఇక్కడికి తీసుకురండి, నేను బ్రతికిస్తానంది. సమాధిని తవ్వి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆమె దగ్గర పెట్టారు. అప్పటికి 3 రోజులు దాటిపోయింది. చుట్టుపక్కల వారు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో పరిచర్యను పాడు చేయటానికి అంటే కలిపి చెరిపే విధానం. ఏంటిది? కలిపి చెరిపే విధానం. చేపను పట్టాలంటే చేపకి ఏం పెట్టాలి? ముందు మేత పెట్టాలి. నిన్న సాములన్న కొన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా చేపలు వేట చేసేవారికి ప్లాస్టిక్ చేపలు వచ్చేసాయి. ప్లాస్టిక్ చేపలు, రబ్బర్ చేపలు వచ్చేసాయి. దానికి ముళ్ళు పెట్టేసేస్తున్నారు. అది చేప కాదు, ఆహారములాగా కనిపిస్తుంది. దాన్ని చూస్తే చక్క ఎరుపెరుపుగా చక్క కలర్గా ఉంటుంది. చాలా రుచికరమైన ఆహారం అన్నట్లు అనిపిస్తుంది. దాన్ని పూర్తిగా మృంగిన తర్వాత దానికి అర్థమవుతుంది. ఈ పరిచర్యను పాడైపోయింది. ఆ ప్రాంతాలలో అవమానము సంఘానికి, దేవునికి వచ్చింది. ఇంకెవరు వెళ్ళి సువార్త చెప్పినా అయ్యా యేసు ప్రభువుని నమ్ముకోండి అంటే లేని పరిస్థితులు అయిపోయాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని అడుగు. నీకు కలిగిన ఆత్మ అది వాక్యానుసరమైనదా కాదా? అది పునాది మీద కట్టబడినదా కాదా? ఆ వాక్య క్రమముగా, ఆ సంఘ క్రమములో నీ ఆత్మ, నీ ఆలోచన, నీ నడిపింపు ఉందా లేదా అని చూసుకోవాలి. భవన నిర్మాణం చేసే వ్యక్తి ప్రతి రాయికి మూలరాయికి సరిపోతుందా లేదని చూస్తాడు. మూలరాయికి సరిపోతుందా లేదా అని చూస్తాడు. అలాగ నీ ఆత్మీయ స్థితి, నీవు కలిగి ఉన్న అభిషేకము కూడా ఆ వాక్యానికి సరిగా ఉందా లేదా అని నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడగాలి, అయ్యా ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో నా జీవితంలో నీ అభిషేకము నాకు కావాలి. అయ్యా నీ కృప నాకు కావాలి. అయ్యా రెట్టింపు అభిషేకము నాకు కావాలి అని నీవు ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అభిషేకము నీకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ అభిషేకము నీ జీవితంలో ఏ విధముగా నీకు ప్రయోజనకరముగా ఉంటుంది అన్న విషయాలు క్లుప్తముగా మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయము 24 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14 అధ్యాయము 6 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు దానిని చీల్చెను. చాలు. ఒక వ్యక్తి ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అది అరణ్యము. బాగా అతనికి ఒక సింహము ఎదురైంది. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలలో కూడా ఒక 2 సింహాలు సంచరిస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, మేకల కాపరులు, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బ్రతకండి. ఇంటికైనా రావచ్చు, పొలంలోకైనా రావచ్చు, అడవిలోనైనా ఏ సందర్భంలో ఎక్కడైనా సంచరించొద్దు.
మీ ప్రాణానికి మీరే బాధ్యులు అని హెచ్చరిక చేసేసారు, చేతులు ఎత్తేసారు. ఆ పులులను రెండు మేము పట్టుకునే వరకు కూడా మేము చేసేది ఏం లేదు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేశారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో కూడా ఒక పులి ఒక యాక్సిడెంట్కి కారణమైపోయింది రోడ్డు మీదకి వస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, జ్యోతిమ మీ ఊరు స్థాయిలోనే పోతావేమో మధ్య పాముకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ వ్యక్తి ఆ అరణ్యములో ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఈ సింహము ఈ వ్యక్తికి ఎదురైంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో సింహము వంటి సమస్య, అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అది చేతబడు శక్తుల సమస్య కావచ్చు, అది దైవ శక్తుల సమస్య కావచ్చు, అది క్రూర మృగాల సమస్య కావచ్చు, అది మరొకటి ఎంత పెద్ద సమస్య ఉండొచ్చు. దేవునికి స్తోత్ర. ఈ వ్యక్తిని ఇక్కడ మనం గమనించి చూస్తే అతని చేతిలో, కొందరు చెప్తుంటారు చేతిలో చిల్లిగావా, చేతిలో ఇంటిలో ఉప్పు కూడా అసలు ఏమీ లేదు. ఇక్కడ చెప్తుంది అతని చేతిలో ఏమీ లేకపోవచ్చు. దేవునికి స్తోత్రం. నీ చేతుల ఆయుధమే లేకపోవచ్చు, ప్రాణ రక్షణకు ఉపయోగించుకోవటానికి ఒక చేతి కర్ర కూడా లేకపోవచ్చు, వీటి నీ దగ్గర లేకపోవచ్చు, బాణము నీ దగ్గర లేకపోవచ్చు, కవచమే నీ దగ్గర లేకపోవచ్చు. దేవునికి స్తోత్రం. నీవు కలిగి ఉండవలసింది ఏమిటంటే అభిషేకము. ఆమేన్. ఏంటమ్మా? అభిషేకము. దేవునికి స్తోత్రం. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. అయ్యా నన్ను మండించండి. నాలో ఏం మండాలి? అగ్ని మండాలి. దేవునికి స్తోత్రం. నీలో అగ్ని మండుతుంటే, నీవు ఆత్మపూర్ణుడవైతే, ఆత్మదేవునికి నీకు సహవాసం ఉంటే, ఆయనతో ఒక సహవాసము నువ్వు కలిగి ఉంటే, నీ చేతిలో ఏమీ లేకపోవచ్చు, కానీ నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీలో అభిషేకం ఉంది, నీలో అగ్ని ఉంది. నీలో ఏముందమ్మా? అగ్ని. ఈ అగ్ని మండుతుంటే నీకు విరోధమైనవన్నీ కాల్చేస్తుంది. శాంసోను ఒకరోజు బంధించారు, కాళ్ళు చేతులు మొత్తం బంధించేశారు. శాంసోను మండుతున్నాడు. ఏం కాలిపోయాయి? గోర్లు కాలిపోయాయి, ఇంట్రుకులన్నీ కాలిపోయి బోడోడు అయిపోయాడని లేదు, అతని బంధకాలు కాలిపోయాయి. నీలో మండే అగ్ని నీ పరువును కాల్చేదై ఉండకూడదు, నీ విలువని కాల్చేదై ఉండకూడదు, నీ జీవితాన్ని కాల్చేదై ఉండకూడదు, నీ బంధకాలను కాల్చేదై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అతని చేతులు ఏం లేదు, కానీ అతడు అభిషేకముతో నింపబడి ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు, రిక్తునిగా ఉన్నాడు. ఏ బంధువు, ఏ నాయకుడు, ఏ అధికారి, ఏ స్నేహితుడు, ఎవరు కూడా ఆ వ్యక్తికి సమీపముగా లేదు. ఒక సెకండ్లో ఈ సింహము అతని మీద పడి చంపేస్తుంది.
ఇప్పుడు ఈ వ్యక్తి పారిపోవాలో తెలియట్లేదు, పడిపోవాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అయితే ఇతడు ఆత్మకు అప్పగించుకున్నాడు. దేనికి అప్పగించుకున్నాడు? ఆత్మకు అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఎవరేమైనా నాకు యేసే కావాలి. ఏదేమైనా నాకు క్రీస్తే కావాలి. హల్లెలూయా. ఇతడు ఆత్మ ప్రేరేపణకు అప్పగించుకున్నాడు కాబట్టి ఈ ఆత్మ చెప్తుంది, నీవు ఆ సింహం మీద తిరగబడు అని. ఎవరి మీద తిరగబడని చెప్పాలి, ఎవరి మీద తిరగబడమని? పరిశుద్ధాత్మ చెప్తుంది సింహము మీద తిరగబడమని. దురాత్మ చెప్తుంది నీ భర్త మీద తిరగబడు. నీ భర్త మీద, భారతదేశంలో స్త్రీ కూడా సమాన హక్కులు ఉన్నాయి, నీ భర్త మీద తిరగబడు అని చెప్తుంది దురాత్మ. నీ తల్లిదండ్రుల మీద తిరగబడు అని చెప్తుంది దురాత్మ. నీ అత్తమామల మీద తిరగబడు. నిన్నెందుకనాల మాట తేలాలి. ఇప్పుడు ఇదిగో నువ్వెలా కోడలుగా ఇంటికి వచ్చావో నేను అలాగే కోడలకి ఇంటికి వచ్చాను, నన్నని అధికారం నీకు ఎవరికి ఇచ్చారని తిరగబడు నీ అత్త మీద. ఇది ఎవరు చెప్తారు? తల్లిదండ్రుల మీద తిరగబడమని. దైవజనుల మీదైనా ఎదిరించి తిరగబడి మాట్లాడు. నువ్వు చాలా మంచి మనిషివి, నీ ఎదుటిన్న వాళ్ళు చెడ్డోళ్ళు. కోడలుగా నీవు మంచిదానివి, మీ అత్త చెడ్డది, మాట్లాడు. నీకేం తక్కువ? వాళ్ళ కొడుకు లేకపోతే నువ్వు బతకలేవా? ఎవరు చెప్తారు ఇవన్నీ? మరి నీకు పట్టింది ఈ ఆత్మ చూసుకో. దేవునికి స్తోత్రం. నువ్వే ఆత్మ నడిపింపులో ఉన్నావో చూసుకో. పరిశుద్ధాత్మ అయితే ఎవరి మీద తిరగబడమని చెప్తుంది, ప్రేరేపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీకు ప్రేరేపణలు వస్తున్నాయి. ఎవరి మీద తిరగబడాలని? దైవజనుల మీద తిరగబడాలని, అత్తమామల మీద తిరగబడాలని, అన్నదమ్ముల మీద తిరగబడాలని, పెద్దల మీద తిరగబడాలని, తల్లిదండ్రుల మీద తిరగబడాలని. ఇదంతా దురాత్మ నీ జీవితంలో జరిగిస్తున్న క్రియ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ తిరుగుబాటు వాక్యానికి విరోధంగా ఉంది. వాక్యమే మనం చూసుకోవాల్సింది. ఏంటమ్మా మనకు మూలరాయి ఏంటి? వాక్యమే. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది తల్లిదండ్రులను, అత్తమామలను నువ్వు తిరగబడుతున్నావంటే నీలో దూరింది దురాత్మ. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మదేవుడు కొత్త విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. అదే ఒరిజినల్ పరిశుద్ధాత్మ అయితే ఈ వ్యక్తిని ప్రేరేపిస్తుంది. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు భయపడని అవసరము లేదు. నేను నీతో ఉంటాను, సింహము కంటే బలమైన వాడను నేనున్నా. నువ్వు తిరగబడు. ఎవరి మీద? అత్తమామల మీద తిరగబడుతుంటే, తల్లిదండ్రుల మీద తిరగబడుతుంటే నీ ఆత్మ దురాత్మ. దేవునికి స్తోత్రం. ఆ దురాత్మ నిన్ను రేపుతూ ఉంటుంది. దైవ సేవకుల మీదైనా ఎదురు తిరుగు, తల్లిదండ్రుల మీదైనా ఎదురు తిరుగు, అత్తమామల మీదైనా ఎదురు తిరుగు, పెద్దల మీదైనా ఎదురు తిరుగు. ఇక ఆత్మ పట్టి నువ్వు రేగిపోతా ఉంటావు. ఏం పోతుంటావు? గడిచిన వారం అని కూడా చెప్పాను. దైవజన్ లేహాను పాస్టర్ గారు కొందరు అసలు పట్టించుకోడు, అసలు వాళ్ళకి చెప్పడు.
ఏంటంటే ఆయన ఆత్మపూర్ణుడు. ఈ వ్యక్తి ఆత్మ వివేచన కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తిని గద్దిస్తాడు, ఇంకా గద్దిస్తాడు, ఇంకా గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ వ్యక్తి ఇప్పుడు చదవండి అమ్మ 6 వాక్యాన్ని. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. దేవునికి స్తోత్రం. అతని చేతిలో ఏమి లేదు, అతని చేతిలో ఏమి లేదు. ఆత్మశక్తి ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి, ఆత్మ బలము ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి, ఆ వ్యక్తి ఒరిజినల్ పరిశుద్ధ ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తి ఆ సింహమును మేక పిల్లను చించినట్టు చించేశాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఎంత పెద్ద పోరాటం ఉండొచ్చు, ఎంత పెద్ద సమస్య ఉండొచ్చు, ఆ సమస్యలను సునాయాసంగా నువ్వు పరిష్కరించుకోవటానికి పరిశుద్ధాత్ముడే నీకు సహాయం. ఎవరి సహాయం? పరిశుద్ధాత్ముడే నీకు సహాయం. కాబట్టి పరిశుద్ధాత్ముడా నన్ను అభిషేకించు. ఎవరు అభిషేకించాలి? ఎవరు అభిషేకించాలి నిన్ను? పరిశుద్ధాత్ముడా నన్ను బలపరచు, పరిశుద్ధాత్ముడా నన్ను అభిషేకించు అని రోజు నువ్వు చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? వాక్యానుసారముగా నా జీవితం ఉందా? వాక్యానుసారంగా దైవజనుడు సంఘారాధన నడిపిస్తున్నాడు, ఆదివారపు ఆరాధన నడిపిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇది వాక్యక్రమం కదా. ఇప్పుడు నేను సహవాసములో ఉండాలా, లేకపోతే ఇక్కడ దీక్షలో కూర్చోవాలన్నా ఇంకిత జ్ఞానం ఆ మనిషికి లేక ఆ మనిషికి దురాత్మ పట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో నీ జీవితంలో వాక్యాన్ని చూసుకోవాలి. దేన్ని చూసుకోవాలమ్మా? వాక్యాన్ని చూసుకోవాలి. బైబిల్ చెప్తుంది, నువ్వు సువార్త చేస్తే, దైవజనుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, విశ్వాస కావచ్చు, ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చేస్తే వాళ్ళు తొక్కిన ఆ కాలు యొక్క దుమ్ము పరలోక రాజ్యములో ఒక రోజున ఏం చెప్పతే అది వాక్యం. ఈ వారములో ఒక బోలో బాబా, నేను స్టేజ్ దిగి కారెక్కుతాను, ఈ లోపల నా కాలు దుమ్ముగానే మీరు తింటే, మీరు పట్టుకుంటే, మీరు తాగితే మీరు ధన్యులు అవుతారని చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు. ఇక ప్రజలు ఒక్కసారిగా ఆ దుమ్ము పట్టుకోవాలని వచ్చేస్తే సుమారు ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 130 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. ఒక 100 మంది స్త్రీలు, ఒక 30 మంది పిల్లలు. మరికొందరు సోషల్ మీడియాలో సహజంగా చెప్పేది ఏంటంటే 200 మంది పైన చనిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాక్యానికి ఇది వాక్యానికి విరోధం. ఈరోజు వాక్యానికి విరోధమైన బోధలు, అబద్ధ బోధలు, అనేకమైన బోధలు. రక్షణ లేదు, రక్షణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనిషిలో 2 ఉన్నాయి, శరీరము, ఆత్మ. శరీరానికి స్వస్థత, ఆత్మకు రక్షణ. ఈ ఆత్మకు రక్షణ అనేది పక్కన పెట్టేసి, ఇదిగో స్వస్థత, ఇదిగో అద్భుతము, ఇదిగో స్వస్థత, ఇదిగో అద్భుతము అని ఈ మనిషిని భ్రమలోనికి అబద్ధ బోధలు తీసుకువెళ్ళిపోతుంది. ఒక మనిషి క్యాన్సర్తో చనిపోయినా, ఒక మనిషి రోగిగా చనిపోయినా, ఒక మనిషి పేదవానిగా చనిపోయినా, ఒక వ్యక్తి దరిద్రునిగా చనిపోయినా, ఆ వ్యక్తి ఆత్మకు రక్షణ ఉంటే పరలోక రాజ్యములకు వెళ్తాడు. ఒక వ్యక్తి ఆరోగ్యవంతునిగా చనిపోయినా, ఆస్తి కలిగిన వ్యక్తిగా చనిపోయినా, ఆత్మకు రక్షణ లేకపోతే ధనవంతుని వలె నరకములోనికి వెళతారు. కాబట్టి ప్రియ తల్లి, కాబట్టి ప్రియ సహోదరి, కాబట్టి ప్రియ సహోదరుడా, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గడిచిన వారంలో చెప్పాడు, నీకు వాక్యం మీద ఏం కావాలి? పట్టు కావాలి. వాక్యం మీద ఏం కావాలి? పట్టు కావాలి. ఈరోజు నేను ఉంటాను,
ఈ రాత్రికి ప్రభు పిలిస్తే నేను వెళ్ళిపోతాను. నీకు వాక్యం మీద పట్టుంటే ఏ అబద్ధ బోధ నువ్వు నమ్మవు. ఏదైనా బోధ విన్నా వెంటనే వాక్యాన్ని చూస్తావు. దేన్ని చూస్తావు? వాక్యాన్ని చూస్తావు. దానికి వాక్యానికి సరి లేకపోతే ఇది అబద్ధ బోధను నువ్వు గుర్తించేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యము వాక్యము వాక్యం, ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము నీకు నెమ్మదిస్తుంది. ఈ వాక్యము నిన్ను క్రమములో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చర్చి ఎన్ని మీటర్లు ఎత్తో, ఎన్ని మీటర్లు ఎడమో, ఎన్ని మీటర్లు బారో సరిగ్గా దీనికంటూ ఒక ఫైలు ఉంటుంది. ఆ ఫైల్లో కరెక్ట్గా ఉంటాయి. అవునా? ఒక పట్ట, ఒక ప్లాను అనేది ఉంటుంది. అలాగా ఒక క్రైస్తవ జీవితానికి అవసరమైన పునాది అనేది, కొలతలు అనేది కరెక్ట్గా ప్రభు ఈ బైబిల్లో ముద్రించి పెట్టాడు. కరెక్ట్గా ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యమే నిన్ను పరలోక రాజ్యంలోకి చేరుస్తుంది తప్ప ఏ బోధ నిన్ను చేర్చలేదు. కాబట్టి ఈ వాక్యమే మనకు ఆధారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే 6000 సంవత్సరాల నుంచి ఈ వాక్యము ముద్రించబడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రపంచములో అన్ని గ్రంథాల కంటే విలువైనది ఈ బైబిల్ వాక్యము. కాబట్టి ఈ వాక్యమే క్రైస్తవునికి ఆధారము, ప్రపంచానికి కూడా ఈ వాక్యమే ఆధారము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము ఎక్కడ ఉన్నా ఈ వాక్యమే, ఎక్కడ ఉన్నా ఇది వాక్యమే, ఎక్కడ ఉన్నా ఇది వాక్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ప్రపంచంలో మత గ్రంథాలన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టమన్నారు. ముందు ఏం చేశాడంటే ఆ వ్యక్తి, ఆ పెట్టే వ్యక్తి దీన్ని కింద పెట్టేద్దామని కింద పెట్టేసాడు. ఈ మత గ్రంథాలన్నీ పైన పెట్టాడు. అదిగో చూడు అంటే ఒక దైవజనుడు అన్నాడు, అవును ప్రపంచానికి పునాది ఇదే, ప్రారంభం ఇదే అన్నాడు. వెంటనే తీసి దీనిపైన పెట్టేసాడు. ఎక్కడ పెట్టేశాడు? పైన పెట్టేసి చూడు అంటే అన్నాడు, అన్ని గ్రంథాల కంటే విలువైనది ఇప్పుడు అది ఉండవలసిన ప్లేస్లోనే ఉందా, కరెక్ట్ అన్నాడు. అది తీసుకుని మధ్యలో పెట్టాడు. మళ్ళా తీసి ఎక్కడ పెట్టాడు? అవును ఇది ప్రపంచములోనే సరిగ్గా మధ్యలోనే ఆదికాండం ప్రారంభించి రాశారు. అవును ఇది కరెక్ట్, ఇది మధ్యలో ఉండాలి అని. దేవునికి స్తోత్రం. అవును కొత్తగా ఇప్పుడు పెట్టావు. ఇప్పుడు మన జెండాలో 3 రంగులు ఉంటాయి. అందులో మన రంగు ఏదైనా పాలరాజు గారు, ఏ రంగు? వైట్. ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా పెట్టావంటే అసలు ఆ వ్యక్తికి అర్థం కాలేదట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది వాక్యం, ఇది వాక్యం. కాబట్టి నాకు, నీకు, మనకు ఈ వాక్యమే ఆధారమై ఉంది. ఈ వాక్యాన్ని చదివినప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఈ వాక్యం మీద నీ జీవితంలో ఒక పట్టు సంపాదించినప్పుడు నీవు దుర్బోధలో పడవు. నీ జీవితాన్ని పాడు చేసుకోవు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవు, నీవు సాక్ష్యాన్ని పాడు చేసుకోవు. ఈ దుర్బోధలు నమ్మి కొందరు సాక్ష్యాన్ని పాడు చేసుకుంటారు. ఏం చేసుకుంటారమ్మా? సాక్ష్యాన్ని పాడు చేసుకుంటారు. ఏమి పోయినా సంపాదించుకోగలం, కానీ సాక్ష్యము పోతే అది సంపాదించుకోలేం. అదే నేను చెప్తాను, సాక్ష్యం ముఖ్యం. ఏ ముఖ్యం అమ్మా? ఏ ముఖ్యం అమ్మా? సాక్ష్యమే ముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని అడగాలి, అయ్యా నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి, పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించండి. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు వచ్చింది, ఆత్మ వచ్చింది, సంతోషం. అయితే నువ్వు రోజు చూసుకోవాలి, సరిగ్గా వాక్యానికి నా ఆత్మ సరిపోతుందా, నా ప్రేరేపణ సరిపోతుందా, నా జీవితం సరిపోతుందా చూసుకోవాలి.
లేదు లేదు, వాక్యానికి విరోధంగా నీ ప్రవర్తన ఉంటే అయ్యో నేను కలిగిన ఆత్మ ఏ ఆత్మ కాదు, అది దురాత్మ. ఏ ఆత్మ అది? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనుభవాలు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ మోకరించండి. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా,